మాతృదేవో భవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రజలకు మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఆటో డ్రైవర్లకు దసరా కానుక, వారి ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేస్తాం. పండుగ కానుకగా ప్రధాని మోడీ జీఎస్టీ తగ్గిస్తున్నారు. పేద మధ్య తరగతికి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడమే ఎన్డీఏ లక్ష్యం. సూపర్ 6 సాధ్యం కాదని హేళన చేశారు. అన్నిటినీ అమలు చేశాం. పార్టీ కార్యాలయాలు మూసేసి సోషల్ మీడియా ఆఫీసులు పెట్టిన వైకాపా సూపర్ 6 సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇక శాంతి భద్రతల పరిరక్షణలో భేదాలు చూడబోమని శాసనసభ సాక్షిగా నేను సీఎం చంద్రబాబు మాటిచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. శాంతి భద్రతలకు ఆటంకం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయి. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాయలసీమ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేలాగా పారిశ్రామికీకరణ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి గారు, మన రాజ్యాంగం చూసి గర్విస్తున్నాం. పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు వివాదంపై విచారణ సందర్భంగా సిజేఐ వ్యాఖ్య. ఇండియా కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనలు తోసిపుచ్చిన కేంద్రం 1970 తర్వాత 20 ఉదాంతాల్లోనే బిల్లుల ఆమోదంలో జాప్యమని వెల్లడి. ఇక నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని తీసుకువస్తాం. బాధితులతో వీడియో కాల్లో మాట్లాడిన మంత్రి లోకేష్ గారు అనంతపురం పర్యటన రద్దు చేసుకుని రోజంతా నేపాల్ పరిస్థితులపై సమీక్ష. కర్ఫ్యూ గుప్పట నేపాల్, నిషేధాజ్ఞలు విధించిన సైన్యం నిర్మానుష్యంగా కాఠ్మండు. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా తెరపైకి 3 పేర్లు. అల్లర్ల ఆసరాగా జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరార్. రాజ్యాంగాన్ని మార్చాలని ఆందోళనకారులు డిమాండ్. సుంకాల యుద్ధంలో అంతా ఓడిపోయే వాళ్లే, మనతో పాటు అమెరికాకు నష్టమే. చైనాకు దగ్గరయ్యే పరిస్థితి భారత్కు లేదు. అగ్రరాజ్య ఆంక్షలతో ఏర్పడిన ఎగుమతుల లోటు రష్యాతో తీరదు. ఈనాడు ఇంటర్వ్యూలో జేఎన్యూ ప్రొఫెసర్ శ్రీకాంత్ గారు తెలిపారు. సచివాలయ సిబ్బందికి బంగారు కుటుంబాల బాధ్యత. సాంకేతికతో అడవి ఏనుగులకు చెక్. గజరాజులకు రేడియో కాలర్ పరికరం ఏర్పాటు. జీపీఎస్కు అనుసంధానించి వాటి కదలికలపై నిఘా. పశ్చిమ బెంగాల్లో విజయవంతమైన ఈ విధానం. విహారయాత్రకు వెళ్లి నేపాల్లో చిక్కుకుని లగేజ్, డబ్బు పోగొట్టుకుని ఒట్టి చేతులతో అల్లర్ల నుంచి తప్పించుకునేందుకు పరుగులు. బిక్కుబిక్కుమంటున్న తెలుగువారులు. గనుల అక్రమ ఆస్తుల జప్తునకు కర్ణాటకలో ప్రత్యేక చట్టం. 1467 విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి ఆమోదం. ఇక 7,800 గ్రామాల్లో భూగర్భ జలాలు తక్కువేనని గ్రామాల వారీగా రీఛార్జ్కు ప్రణాళికలు. భూగర్భ జలవనరుల శాఖకు బాధ్యతలు. ఒళ్లు కాలిపోతుంది. రాష్ట్రంలో విజృంభిస్తున్న జ్వరాలు, దోమల వల్ల పెరుగుతున్న మలేరియా. పారిశుద్ధ్య పరిస్థితులు చక్కదిద్దాల్సిన తరుణం ఇది. మేమిద్దరం మాట్లాడుకుంటాం. పరస్పర భేటీకి ఎదురు చూస్తున్నామని సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోడీ గారు ట్రంప్ ఉద్ఘాటన. భారత్పై టారిఫ్లు వేయాలని ఈయూకి డిమాండ్ చేశారు. నేను రాజీ పడని జాతీయవాదిని సిపి రాధాకృష్ణన్ గారు తెలిపారు. ఫిజియోథెరపిస్టులకు డాక్టర్ వర్తించదు, డీజీహెచ్ఎస్ తెలిపింది. ఇక ఏకీకృత పెన్షన్ నుంచి ఎన్పిఎస్కు మారొచ్చు, కేంద్రం తెలిపింది. పోలాండ్కి రష్యా డ్రోన్లు. అప్రమత్తమైన నాటో. కూల్చేసిన డచ్ ఫైటర్ జెట్లు. ఆ దేశాన్ని తమ లక్ష్యంగా చేసుకోలేదన్న రష్యా. ఇక 1,900 కోట్లు తీసుకున్నారు, చాలదా? కరిష్మా పిల్లల వివాదంలో ప్రియా వాదన. సంజయ్ ఆస్తులన్నీ ప్రకటించన్న కోర్టు. సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన ఏఐ సృజనాత్మకత. ఢిల్లీ హైకోర్టులోని ఒకే రోజు తేడాలో ఐశ్వర్య, అభిషేక్ పిటిషన్లు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్పై త్వరలోనే నిర్ణయం. ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్పై 415 డ్రోన్లతో దాడి చేసింది రష్యా. వైకాపా నేత చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత. ఉత్తర్వులు ఇచ్చిన విజయవాడ ఏసీబీ కోర్టు. ఇచ్చోటనే చెవిరెడ్డి దందాలు. 5 ఏళ్లుగా కేవీఎస్ కేంద్రంగా అరాచకాలు. దొంగ ఓట్ల తంతు ఇక్కడే. గత ఏడాది కార్యాలయం ఖాళీ. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని కేవీఎస్ భవనం. ఇక ఏపీ ప్రజల కష్టజీవులు, సాధకులు. డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కార ప్రధానోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు కొనియాడారు. రెండోసారి అవకాశం బాధ్యత పెంచిందని టీటీడీ నూతన ఈవో అనిల్ కుమార్ గారు తెలిపారు. నాకు సంబంధం లేదు. ఏసీబీ విచారణలో ఐపీఎస్ అధికారి సంజయ్ సమాధానాలు. దర్యాప్తు అధికారులకు సహకరించని వైనం. హామీలు అమలు చేశామని కూటమి ప్రభుత్వం అప్పుడే విజయోత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదమని షర్మిల గారు ధ్వజమెత్తారు. అట్టర్ ఫ్లాప్. సూపర్ 6కి విజయోత్సవాలు ఏంటి? కుప్పానికి కూడా ఎరువులు ఇవ్వలేని చంద్రబాబు ఎక్కడున్నా దూకి చావచ్చు. మేం అసెంబ్లీకి రాం, అయినా వేటు వేయలేరు. మాజీ సీఎం జగన్ గారు తెలిపారు. జగన్ది విష ప్రచారం. వైద్య కళాశాలలు అందరికీ ఆరోగ్యంపై కుట్రపూరిత విమర్శలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. పీపీపీకి ప్రైవేటీకరణకు తేడా తెలియని జగన్. మంత్రి లోకేష్ గారు దొయ్యిపెట్టారు. నానో యూరియాతో ప్రయోజనాలు ఎన్నో, అవగాహనతో వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన. చౌకు బియ్యంలో నూకలు 10% తగ్గింపు. ఐఏఎస్ అధికారి గ్రీష్మపై తదుపరి విచారణ ఉపసంహరణ.
పీఎం శ్రీ దక్షిణాదిలో ఏపీ టాప్ 935 పాఠశాలల ఎంపికతో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో రాష్ట్రం. విద్యార్థులకు 21వ శతాబ్దపు నైపుణ్యాలు. ఇక వాహనమిత్రతో 2.90 లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి. ఒక్కొక్కరికి 15,000 చొప్పున 435 కోట్ల మేర ఆర్థిక సహాయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాల ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని హైకోర్టు ప్రశ్నించింది. వీటీపీఎస్లో 3వ యూనిట్ రికార్డ్ 240 రోజులు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసి కొత్త రికార్డు సృష్టించింది. ఇక ఎక్కడ చూసినా మంటలే, కర్రలతో నా వెనకే వచ్చారు. నేపాల్లో చిక్కుకున్న భారతీయ పర్యాటకురాలి ఆవేదన. ఇజ్రాయెల్తో సంబంధాలు తెంచుకోండని ప్రపంచ దేశాలకు ఆర్థికవేత్తలు పిలుపు. నకిలీ వార్తల నివారణకు శిక్షణ నిబంధనలు సవరించాలని పార్లమెంట్ కమిటీ సిఫార్సు. ఇజ్రాయెల్పై ఆంక్షలు కోరతామని పాక్షిక వాణిజ్య సస్పెన్షన్కు విజ్ఞప్తి చేస్తాం. EU కమిషన్ ప్రతిపాదన. ఖతార్లో దాడిపై వెల్లువెత్తిన నిరసన. ఇక బంగారు తాపడ రేకులు శబరిమలకు తీసుకురండని ట్రావెన్కోర్ దేవస్థాన మండలికి కేరళ హైకోర్టు ఆదేశం. ఆధార్ అదనపు గుర్తింపు పత్రంగా అంగీకరించండి బీహార్ ఎన్నికల యంత్రాంగానికి ఈసీ లేఖ. ఓట్ చోరీ గద్దె చోరీ నిరూపితమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గారు ధ్వజపెట్టారు. ఇక ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడడమే మా ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. రాధాకృష్ణన్ లాగా నిష్పాక్షికంగా వ్యవహరించండి. కొత్త ఉపరాష్ట్రపతికి సర్వేపల్లిని గుర్తు చేసిన కాంగ్రెస్. 2 అనుమానిత ఐసీఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన గాలింపు చర్యల్లో ఫ్రాన్స్ లో నిరసనలు ఉధృత. 250 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మద్యం కేసులో నిందితుడు పైలట్ దిలీప్ కు హైకోర్టు నోటీసులు. EU భారత్ FTAకు ఇటలీ మద్దతు. మెలోనీకి మోడీ కృతజ్ఞతలు. అత్యాచార కేసు విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. వివరణ ఇవ్వాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం. ట్రిబ్యునల్ ఏర్పాటులో ఆలస్యం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం CRDAని ప్రశ్నించిన హైకోర్టు. ఇక గాజాకు నిత్యావసరాలను తీసుకెళ్తున్న మరో నౌకపై డ్రోన్ దాడి. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. నేపాల్ ప్రధానిగా సుశీల్ కర్కి మధ్యంతర ప్రభుత్వ అధినేతగా నియమించాలంటున్న యువత. ఇక ధనాధన్ ఫటాఫట్. UAEపై 9 వికెట్స్ తేడాతో 27 బంతుల్లోనే భారత్ గెలుపు. మోసాలు, అబద్ధాలతో కూటమి అట్టర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాల. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ధ్వజం. ఎన్నికల ముందు సూపర్ 6, సూపర్ 7 పేరుతో ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ను చూస్తే బాబు మోసం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకి SC, ST, BC మైనారిటీలకు పెన్షన్ హామీలు సూపర్ 6 నుంచి లేపేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు 1,500 చొప్పున 2 ఏళ్లు 36,000 చెల్లించావా? ఇది మోసం కాదా? 50 ఏళ్లు నిండిన SC, ST, BC మైనారిటీలకు నెలకు 4,000 చొప్పున 2 ఏళ్లు 96,000 పెన్షన్ చెల్లించావా? ఇది మోసం కాదా? నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లు 72,000 చెల్లించావా? ఇది మోసం కాదా అని జగన్ గారు ప్రశ్నించారండి. మేము రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే ఆ టెండర్లో ఎవరు పాల్గొనవద్దు. ఒకవేళ ఎవరైనా చేజిక్కించుకుంటే మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా రద్దు చేస్తాం. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కే. ఆ హక్కును ఎవరు విఘాతం కలిగించలేరు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ స్పష్టీకరణ. సోషల్ మీడియా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాదు. అది పూర్తిగా కేంద్ర పరిధిలోనే ఉంటుంది. ఆ చట్టానికి సవరణ చేస్తే దాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తారు. దాన్ని నియంత్రించేలాగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం సాధ్యం కాదు. ఇక ఇష్టం వచ్చినట్లు FIRల పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు నమోదు చేస్తారా? సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా? రాజ్యాంగంలోని రాజకీయ విమర్శలకు రక్షణ ఉందన్న న్యాయమూర్తి. పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టుల్లో పిటిషన్లు పెరిగిపోతున్నాయంటూ వ్యాఖ్య. ఇష్టారాజ్యంగా మెకానికల్ గా అరెస్టులు అనుమతించబడవని స్పష్టీకరణ. ప్రభుత్వ పరిధిలో మెడికల్ కాలేజీల కష్టం, ప్రైవేట్ వాళ్ళైతే జవాబుదారితనం ఉంటుంది. దసరాకు వాహనమిత్ర కింద ఆటో డ్రైవర్లకు 15,000. రైతులు యూరియా అనవసరంగా వాడొద్దు. అనంతపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఇక స్టేటస్ కో భూములకు అధికారులు కంచె. అన్నవరం పంచాయతీ సర్వే నంబర్ 101/1లో రెవెన్యూ అధికారుల ఆదేశంతో కంచె వేస్తున్న కూలీలు. 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల్ని భూమిలోకి రానివ్వని వైనం. మేఫైర్ హోటల్ కు భూములు ఇవ్వబోమన్న అన్నదాతలు. ఇంకా నిర్వెల్లా విషం, డయేరియా, 2 మృతి, వందలాది మంది ఆసుపత్రి. వాంతులు విరోచనలతో అల్లాడిపోతున్న ప్రజలు. చవితి పందిరిలో భోజనాల వల్ల ఫుడ్ పాయిజన్ అని అధికారుల బుకాయింపు. అసలు భోజనాలే పెట్టలేదు, కలుషిత నీటి వల్లే అంటున్న స్థానికులు. బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో పరుగులు తీస్తున్న అధికార యంత్రాంగం. తూతూ మంత్రంగా వైద్య శిబిరం ఏర్పాటు. విజయవాడలో పడగ విప్పిన డయేరియా. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. తమ్ముళ్ళ స్పీడ్, జన సైనికుల జోర్, కమలదళం హోర్, ఏపీ సూపర్ హిట్. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుంది. జాతీయ సగటుకు మించి 2 అంకెల వృద్ధి రేటు. ఫేక్ రాజకీయాలకు కాలం చెల్లు. రపరప అంటే బెండు తీస్తాం. ఇక్కడున్నది CBN పవన్. సీఎం అంటే కామన్ మ్యాన్. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. నాకు సీఎం పదవి ఇచ్చింది వారే. వైసీపీ నేతలదే ధృతరాష్ట్ర కౌగిలి. సిద్ధమని ఎగిరిపడ్డారు. ఇప్పుడు అసెంబ్లీకు చర్చకు సిద్ధమా అంటే తోకముడుస్తున్నారు. అనంత సభలో చంద్రబాబు ఫైర్. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. పేద మధ్యతరగతి జీవితాలను మార్చేందుకే సూపర్ 6 హామీలు. వాటిని అవహేళన చేశారు. పెన్షన్ల పెంపు అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారు.
మెగా డిఎస్సి కాదన్నారు, ఉచిత బస్సు కదలలేదన్నారు, అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించామని చంద్రబాబు గారు తెలిపారు. త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం, రాష్ట్రం బాగుపడాలన్నదే కూటమి ఆకాంక్ష. పెట్టుబడుల రాకతో సీమ యువతకు ఉపాధి, పారిశ్రామికరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక. 2047 నాటికి దేశంలోని ఏపీని నెంబర్ 1 చేస్తాం. సూపర్ 6 సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇక అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాం, మోడీ సహకారం, బాబు అనుభవంతో పూర్వాభివృద్ధి. వైసీపీ ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కూటమి నిర్మిస్తుంది. సీమకు జలాలు, అద్భుతమైన అమరావతికి మా లక్ష్యాలు. 2 ఏళ్లలో పోలవరం పనులు పూర్తి చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడి. ఆందోళన వద్దు, ఏపీ వారసులందరినీ వెనక్కి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. నేపాల్లో చిక్కుకున్న బాధితులకు మంత్రి లోకేష్ గారు భరోసా. అనంతపురం ప్రయాణం రద్దు చేసుకున్న మంత్రి గారు. ఇక మోడీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నారని వాణిజ్య చర్చలపై సంప్రదింపులు జరుగుతున్నాయి. ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్టులపై మోడీ సానుకూల స్పందన. అమెరికా భారత్ సహజ భాగస్వామ్యులని మోడీ గారు తెలిపారు. ఇక ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నాం, మెడికల్ కాలేజీలో టెండర్లో పాల్గొనవద్దు, మేమొస్తే వాటిని రద్దు చేస్తాం. జగన్ విధ్వంసకర హెచ్చరికలు. చంద్రబాబు పవన్ అచ్చెన్న బావిలోకి దూకి చావాలని దోషణలు. ఇక అది పింక్ డైమండ్ కాదు, కెంపు. 1995లో మైసూర్ మహారాజు వారికి బహుకరించారు. అందులో ఉన్నది కెంపులు, కొన్ని రకాల రత్నాలు మాత్రమే. ఆధారాలతో తేల్చిన ఏఎస్ఐ. ఇక నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీల్ కర్కి ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ను ఎంపిక చేసుకున్న ఆందోళనకారులు. రాజీ పడని జాతీయవాదిని, గవర్నర్గా జ్ఞాపకాలు పదిలం రాధాకృష్ణన్ గారు తెలిపారు. ఉపరాష్ట్రపతిగా రేపు ప్రమాణ స్వీకారం. రాధాకృష్ణన్ కలిసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి. కలుషిత సెలైన్ కాటేసిందా? తురకపాలెంలోని దాని ద్వారానే ప్రబలిన ఇన్ఫెక్షన్లు. జ్వర బాధితులకు తొలుతూ ఆర్ఎంపీ దగ్గరే చికిత్స, అనంతరం రోగం ముదిరి ఆసుపత్రి పాలై మృతి. ఆర్ఎంపీ క్లినిక్ల్లో భారీగా యాంటీబయాటిక్లు. క్లినిక్ ను సీజ్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఇటీవల చెన్నైలో కలుషిత సెలైన్, ఇదే తరహా ఇన్ఫెక్షన్లు. మిస్టరీ మరణాలకు ఇదే కారణం కావచ్చనే అనుమానం. ఇక భారత్ చైనాలపై 100% సుంకాలు వేయండని ఈయూను కోరిన డొనాల్డ్ ట్రంప్. భారత్తో అసంబంధమైన వాణిజ్యం కోరుకోం, మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన పీటర్ నవారో. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. చివరి శ్వాస వరకు పేదల సేవలోనే, చివరి రక్తపు బొట్టు వరకు పేదలకి దారిపోస్తా, వారి అభివృద్ధిపైన నాకు పవన్కు ధ్యాస. సీమ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు, మమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోం, రప్ప అంటే చెప్పుకూడే. ఇక్కడున్నది సిబిఎన్ పవన్ కళ్యాణ్. ఆడబిడ్డల జోలికి వస్తే కబడ్దార్, ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, అసెంబ్లీకి రండి తేలిపోతుంది, సవాలు విసిరిన మాట్లాడరేం. వైసీపీ అధినేతపై చంద్రబాబు కౌంటర్. ఇక కూటమి ఐక్యత చెక్కు చెదరదని చంద్రబాబు. సూపర్ 6 పథకాలు సూపర్, ఆయన ఎన్నో 6లు కొట్టారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో సత్తా చూపామని మాధవ్ గారు తెలిపారండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. అటు ప్రజా శ్రేయస్సు, ఇటు ప్రగతి, ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నామని. ఆర్థిక కష్టాలు ఉన్న నిర్విఘ్నంగా సూపర్ 6 అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం. 2047 నాటికి ఏపీని నెంబర్ 1గా నుంచి పెడతాం. ఇక ఆటో డ్రైవర్లకు దసరా కానుక 15,000 వాహన మిత్ర సహాయం. సూపర్ 6 సభ సూపర్ హిట్. జన నీరాజనం, మహిళలకు జయకేతనం. మండుటెండలో ఉన్న వెరవెరని జనం, కిక్కిరిసిన రోడ్లు, సభా ప్రాంగణం, 1,00,000 మంది కోసం ఏర్పాట్లు, 4-5 రెట్లు రాక సంబరపడిన సీఎం. పార్టీ పతాకాలతో 3 పార్టీ నేతల అభివాదం, హుందాగా నేతల ప్రసంగం. నేపాల్ తాత్కాలిక దేశాధినేతగా సుశీల్ కర్కి. రాజ్యాంగాన్ని తిరగరాయాలి అని మళ్లీ ఎన్నికలు మస్ట్, తక్షణ చర్యలు అవసరం. ఉద్యమంలో మరణించిన వారిని అమరవీరులుగా ప్రభుత్వం గుర్తించి ప్రకటించాలి. డిమాండ్లు పత్రాన్ని వెల్లడించిన ఆందోళనకారులు. చర్చలు జరుగుతున్నాయి. ఆందోళనకారులతో సైన్యం చర్చలు, ధృవీకరించిన సైన్యాధిపతి. నేటి ఉదయం వరకు కర్ఫ్యూ. వివిధ పార్టీ నేతల మూకమ్మడి రాజీనామాలు. సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్. నేపాల్లో చిక్కున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువస్తామని మంత్రి లోకేష్ గారు భరోసా ఇచ్చారు. మొత్తం 217 మంది నేడు ప్రత్యేక విమానంలో తరలింపు. ప్రతి ఒక్కరిని ఇంటికి చేరుస్తాం. ఎక్కువ మంది విశాఖ, విజయనగరం వాసులే. కర్నూలు నుంచి 22 మంది ఉన్నారు. ఇక లెక్కర్ కేసులో చెవిరెడ్డికి మళ్లీ నిరాశే. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు. పైలా దిలీప్ కు హైకోర్టు నోటీసులు. విచారణ ఈ నెల 15కి వాయిదా. నకిలీ బిల్లులకు నిధులు ఎలా మంజూరు చేశారని ఐపీఎస్ సంజయ్పై అధికారుల ప్రశ్నల వర్షం. తొలి రోజు 7 గంటల పైగా విచారించిన ఏసీబీ. ట్రంప్ డబుల్ గేమ్. ఇటు స్నేహహస్తం, అటు వ్యతిరేక నిర్ణయాలు. మిత్రులతోనూ అదే వైఖరి. ఇజ్రాయెల్, హమాస్, రష్యా, ఉక్రెయిన్ వ్యవహారాల్లో అదే ధోరణి. మిత్రదేశం ఖతార్కు వెన్నుపోటు. దోహాపై ఇజ్రాయెల్ దాడి విషయాన్ని ముందుగానే చెప్పని ట్రంప్. ఇప్పుడు భారత్తో దోబూచులాట. వాణిజ్య ఒప్పందంపై చర్చలకు గ్రీన్ సిగ్నల్. మోడీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్లు వెల్లడి. మరోవైపు ఈయూతో మంతనాలు. భారత్పై 100% టారిఫ్లు వేయాలని సూచన. అయోమయంలో అంతర్జాతీయ సమాజం. ఇక ఫ్రాన్స్లోనూ ప్రజా ఉద్యమం. బ్లాక్ ఎవ్రీథింగ్ పేరట దేశమంతటా నిరసనలు. నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ. పలుచోట్ల విధ్వంసం, అల్లర్లు. ప్రధానులు తరచూ మారడంపై వ్యతిరేకత. అధ్యక్షుడు మెక్రన్ నిర్ణయాలపై భగభగ. కొత్త ప్రధాని సెబాస్టియన్ పదవి బాధ్యతలు స్వీకరించిన రోజున ఆందోళనలో. ఇక ఈనాళ్లను మిగిలిన వార్తలు చూద్దామండి. త్వరలో మన దేశానికి బీవైడీ. ఇక్కడే కార్ల తయారీ అవకాశాలపై పరిశీలన. ఉన్నత స్థాయి అధికారుల బృందం పర్యటన తర్వాత నిర్ణయం. ఇక వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ అనే సంస్థ చెన్నై వద్ద కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసి 2 మోడళ్ల విద్యుత్ కార్లను
విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఈ కార్ల బుకింగ్ ప్రారంభమయ్యాయి. ఈ కార్లు ధరలు 20 లక్షల లోపలే ఉంటాయని తెలుస్తుంది. ఇక BYD కూడా 17 నుంచి 25 లక్షల శ్రేణిలో ఆటో 2 కాంపాక్ట్ సెడాన్ మన దేశంలో విక్రయించాలని చూస్తుంది. ఈ సంస్థ ఆటో 3 మ్యాక్స్ 7 సహా 4 మోడల్ కార్లను మన దేశంలో ప్రస్తుతం విక్రయిస్తుంది. ఇక రాజమహేంద్రవరంలో రెయిన్బో హాస్పిటల్స్ ప్రారంభించనున్నారు. మరింత స్పష్టంగా ఉపగ్రహ చిత్రాలు, ధ్రువ్ స్పేస్తో ఎక్రీ ఇండియా భాగస్వామ్యం. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల ధరలు తగ్గనున్నాయి. ఈ నెల 22 నుంచి తన 350cc శ్రేణుల బైకుల ధరలు 22,000 వరకు తగ్గిస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ బుధవారం వెల్లడించింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు చేరుస్తామని తెలిపింది సంస్థ. ఇక జీఎస్టీ తగ్గింపుతో పండగ కొనుగోళ్లకు కల అమెజాన్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది. నోవో నార్డిస్క్ 9,000 మంది ఉద్యోగులకు కోత. ఇక అనిల్ అంబానీపై మరో ఈడీ కేసు నమోదు చేసింది. మ్యూచువల్ ఫండ్స్లోకి తగ్గిన పెట్టుబడులు మొత్తం 75.18 లక్షల కోట్లు. ఇక అమెరికా టారిఫ్లు వృద్ధి రేటు 0.2 నుంచి 0.3% వరకు తగ్గచ్చు. ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. యాపిల్ 16 Pro ఇక రాదు, దాన్ని ఆపేయనున్నారు. 6.5% కాదు, 6.9%. 2025-26పై భారత్ వృద్ధి అంచనాలు పెంచిన ఫిచ్ ఈ ఏడాది భారత్ వృద్ధిని పెంచిన తొలి అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఇదే. ఇక RIL కొత్త సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్. యూకో బ్యాంక్ రుణ రేటు 0.05% తగ్గింపు. ఇక గేమ్స్ 24/7లో 500 మంది ఉద్యోగుల తొలగింపు. అమెరికాతో సానుకూల చర్చలపై ఆశలతో మార్కెట్లు కళకళ. FII విక్రయాలు 116 కోట్లు, DIA కొనుగోళ్లు 5,004 కోట్లు. ఇక యెస్ బ్యాంక్ బోర్డులో మార్పులకు RBI అనుమతి. HDFC బ్యాంక్ UPI సేవలో రేపు అంతరాయం కలగనుంది వ్యవస్థల నిర్వహణ నిమిత్తం. ఇంకోసారి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి. బెంగళూరు యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం అప్లికేషన్స్ ని తీసుకుంటుంది. టెంపరీ పర్పస్ మీద ఇవి 57 పోస్టులు ఉన్నాయి మొత్తం. అప్లికేషన్స్ ఫీజు ₹200. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 17 సెప్టెంబర్ లోపల అప్లై చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి. 1 సంవత్సర కాలమరిమితితో. ఇక 15 సెప్టెంబర్ లాస్ట్ డేట్. 14 పోస్టులు ఉన్నాయి మొత్తం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరులోని విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టులకు కాంట్రాక్ట్ బేస్డ్లో తీసుకోనుంది. 13 పోస్టులు ఉన్నాయి మొత్తం. 17 సెప్టెంబర్ లాస్ట్ డేట్. UPSC 84 PP, APP జాబ్స్ ఉన్నాయి. BEd, LLB, MA, MSc ఎలిజిబిలిటీతో. 25 పోస్ట్ డాక్టరల్ పోస్టులు ఇన్ NIOTలో ఎలిజిబిలిటీ PhDతో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 120 ఆఫీసర్ గ్రేడ్ B ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 30 సెప్టెంబర్. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో. ఒకసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. రోబోటిక్ ట్రైన్ మరియు బిజినెస్ డెవలప్మెంట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ ఎవరెవరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.